జీవీఎంసీలో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే ప్రహసనంగా మారిందా అంటే అవుననే చెప్పాలి. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని పలువురు వాపోతున్నారు. దీంతో ఒకే సమస్య పరిష్కారం కోసం పదే పదే తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తమవుతోంది. జీవీఎంసీ పరిధిలో 8 జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేలో ప్రజలు పలు సమస్యల మీద ఫిర్యాదులు ఇస్తున్నారు. కానీ అక్కడి అధికారులు ఈ సమస్యలు పరిష్కారం చేయడం లేదంటూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక్కడ కూడా అధికారులు పట్టించుకోనందున తమకు చుక్కెదురవుతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. జీవీఎంసీలో ఈరోజు మేయర్, కమిషనర్ లేనందున అదనపు కమిషనర్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం సగటున 90 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని జోనల్ కార్యాలయాలలో కలిపి 140 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. మేయర్, కమిషనర్ ని కలిసి సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందన్న ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చి ఫిర్యాదులు ఇస్తే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు, పలుకుబడి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఇక్కడ పబ్లిక్ హెల్త్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, యూసీడీ, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులను కౌంటర్ల వద్ద అందజేసిన తరువాత ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అనంతరం వారు ఉన్నతాధికారులను కలిసి తమ సమస్య చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం ఫిర్యాదులను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. బిల్డర్ల వద్ద ముడుపులు తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకుంటారో లేదో చూడాలి మరి. నా పేరు అవునా పప్పలరాజు అండి. మా నాన్నగారి పేరు అప్పారావు. మాది గొల్లనారాయణపురం 93వ వార్డు పరిధిలో ఉంది. విశాఖ మా ఇంటి పక్క వాళ్ళు మా వైపు ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ చేశారు. వాని గురించి జోన్ లైట్లో 2 సార్లు గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అధికారులు వచ్చి చూసి వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం ఎక్స్ట్రాగా కన్స్ట్రక్షన్ ఉన్నా దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు, చూడటమే తప్ప మాకు న్యాయం జరగలేదు. కావున మళ్ళీ మెయిన్ ఆఫీస్కి వచ్చి మళ్ళీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. మేము 2 years నుంచి తిరుగుతున్నామండి. బిల్డర్ దగ్గర ఫ్లాట్ తీసుకొని 2 years, 3rd year ఇది. అనాథరైజ్డ్ ఫ్లోర్ వేస్తున్నారని చెప్పి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. ఎందుకంటే మేము మున్సిపల్ ట్యాప్ కోసము జీవీఎంసీకి వెళ్తే అనాథరైజ్డ్ ఫ్లోర్ ఉంది, అందుకే మీకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వము అనేసి చెప్పారు. ఆ తర్వాత మేము వెళ్ళి అతని పైన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఫైట్ చేస్తున్నామండి. సచివాలయంలో కంప్లైంట్ వస్తే ప్లానింగ్ వాళ్ళు వచ్చారు, కట్టకండి అని చెప్పారు. అయినా సరే అతను కట్టారు. తిరుగుతూనే ఉన్నాం అప్పటి నుంచి. జీవీఎంసీకి అని, కమిషనర్ గారి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాము. తర్వాత ఎమ్మెల్యే సార్ని కూడా, అప్పటికి ఇంకా వైసీపీ కేకే రాజు గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తేనేమంచి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారా అనేసి మాకు అన్యాయంగా కొట్టారు కూడా. వాళ్ళ బిల్డర్ వైఫ్ వాళ్ళిద్దరు పిల్లలు కలిపి కొట్టారు. ఆ వీడియోస్ కూడా మేము ఎమ్మెల్యే గారికి అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు అన్నారు, వెళ్ళండి అమ్మ కూర్చొని మీరు సెటిల్ చేసుకొని మాట్లాడుకోండి అని చెప్పి కనీసం మా కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నెక్స్ట్ సార్ మేము ఇలా మీ దగ్గరికి వచ్చాము, రావడం వల్ల మా మీద ఇలా అటాక్ చేశారు అంటే, లేదమ్మా నేను చూస్తాను అన్నారు. తర్వాత వాళ్ళ అస్తమానికి మాకు బ్లైమ్ చేయడమే, బ్లాక్మెయిల్ చేయడమే. మీరు అస్తమానికి కంప్లైంట్ ఇచ్చారంటే మిమ్మల్ని రోడ్డు మీదకి లాగేస్తాను, నడి రోడ్డు మీద కూర్చోబెడతాను అనేసి అస్తమాను మమ్మల్ని బ్లైమ్ చేయడమేనండి. మేము ఫ్లాట్ కొన్నప్పటి నుంచి మాకు అంటున్నాడు, మీకు ఫ్లాట్ ఒక్కటే అమ్మాము, మీరు ఫ్లాట్కి మాత్రమే ఓనర్స్, కింద సెల్లర్కి కానీ పైన టెర్రస్కి కానీ మీకు ఏ మాత్రం సంబంధం లేదు, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి అనేసి అంటున్నారు. మమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్ళండి మీకు న్యాయం జరగదు. రీసెంట్గానే మాకు కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇస్తే శాస్త్రి సార్ గారు వచ్చారు, వచ్చి చూశారు. చూసి చెక్ చేసుకుంటే అతను అన్నారు, సార్ ఇది అనాథరైజ్డ్ ఫ్లోర్ క్లియర్ చేసేయాలంటే లేదండి కోర్టులో ఉందని చెప్పారు. ఏదండి కోర్టులో ఏమున్నాయి చూపించండి అంటే చూపించలేదు అతను. ఎందుకు సార్ మరి లేనప్పుడు ఇది అనాథరైజ్డ్ ఫ్లోర్ తీసేయాలండి అంటే నేను మాట్లాడతాను, నేను చేస్తానని చెప్పేసి అనేసారు సార్. అతనైతే సార్ అయితే ఇది అనాథరైజ్డ్ ఫ్లోర్, ఇది క్లియర్ అవ్వాలని చెప్పేసి వెళ్ళారు. తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు మళ్ళీ మేము వచ్చాము. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి.